చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఉగ్రతకు పాత్రులెవరు? అంశం పేరు మరొకసారండి. దేవుని ఉగ్రతకు పాత్రులెవరు? ప్రియులారా, దేవుని గూర్చిన ఆలోచన కేవలం అవసరాలను తీర్చుకోవటం కోసమే మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని కార్యక్రమాల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారండి. కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకోవాలని అనుకుంటున్నారు తప్ప, దేవుడెవరు, ఆయన ఎలా ఉంటారు అనే ఆలోచన మనుషుల్లో లేదండి. ఆయనకు ప్రేమ ఉందా? ఆయనకు కోపం ఉందా? ఆయన ఉగ్రత చూపిస్తాడా? వీటన్నిటిని గూర్చిన ఆలోచన మనుషులు పక్కన పెట్టారు. అసలు దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన మనిషికి లేదండి. దేవుడంటే వరాలిచ్చేవారు, మనుషుల కోరికలను తీర్చేవారు అనుకుంటున్నారు. భక్తుడంటే వరాలు అడిగేవారు, వరాలను కోరుకునేవారని అనుకుంటున్నారండి. ఇలా సరిపెట్టుకుంటున్నారే తప్ప, దేవుని మనస్సును అర్థం చేసుకునేవారు అతి తక్కువ మంది ఉన్నారు. వారిని గూర్చి అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యొద్దు అంటున్నాడండి. పాపము చేయకుండా ఉండాలి అంటే నీతి ప్రవర్తన ఉండాలి మనకి. ఆ ప్రవర్తనలో మనం మెలకుగా ఉండాలండి. అలా మెలకుగా ఉంటూ మనం పాపము చేయకుండా ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు అంటే, దేవుని గూర్చి సరి అయినటువంటి వివరణ చాలా మందికి తెలియదు అంటున్నాడండి. దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకోవటం లేదు చాలామంది. ఆ జ్ఞానాన్ని పొందుకోవటం కూడా లేదండి. మరి లోకంలో బ్రతకడానికి కోటి విద్యలు నేర్చుకున్న మనిషి ఆ కోటి విద్యలలో మరి వారి యొక్క నైపుణ్యత సాధిస్తూ ఉన్నాడు. అవన్నీ తెలుసుకుంటున్నారు కానీ దేవుని గూర్చి తెలుసుకోవటం లేకపోవడం చాలా బాధాకరమండి. మరి దేవుని గూర్చి సరియైన జ్ఞానం లేదు, సరియైన ఆలోచన లేదు. దేవుడంటే ఎలా ఉంటాడు అంటే ఒక ఉదాహరణ చూద్దామండి. ఒక వ్యక్తిని మనం ఏమన్నా కోపపడకుండా ఉన్నా, తిట్టినా పట్టించుకోకుండా ఉండా అతను ఏమంటారంటే దేవుడు లాంటి వారని అంటారండి. అంటే కొంతమంది దూషించిన, ద్వేషించిన, నిందించిన, అవమానించిన ఏవండి ఏమైనా సరే పట్టించుకోకుండా ఉంటే వాళ్ళని మనం దేవుడితో పోలుస్తూ ఉన్నాము. ఇది మనిషికి ఉన్నటువంటి ఆలోచన అండి. అంటే దేవుణ్ణి ఏమన్నా కోపపడడు, అసలు ఆయన కోపమే రాదు, ఆయన శాంతమూర్తి అని అందరూ అనుకుంటున్నారు. అలా అనుకునే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు ఏవండి ఆపదల మొక్కువాడు, అవసరాలను తీర్చేవాడు, ఇవన్నీ పేర్లు దేవునికి పెట్టారండి. మరి దేవుడు ఎలా ఉంటారని మరి దేవుని గూర్చిన విషయాలు ఆయన ఎంతవరకు ఈ సమాజం ప్రేమామయుడంటున్నారు, కరుణామయుడంటున్నారు, జాలి కలిగినవాడు, అదేవిధంగా కనికరం చూపుతాడు. మరి ఈ విషయాలన్నీ
మరి మనుషుల ఆలోచనలో ఉండిపోయింది. అయితే దేవుని ఉగ్రతకు పాత్రులెవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దామండి. నిజంగా దేవుడు ఉగ్రుడా? దేవుడు ఉగ్రత చూపిస్తాడా? ఆయన కోపపడతాడని మరికొన్ని విషయాలను మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఏవండి? పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడనమాట. అందరికంటే కూడా చాలా గొప్పవాడు, గంభీరం కలిగినవాడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అంటున్నాడండి. అంటే దేవునికున్న పేరు ఇక్కడ భయంకరుడని మనకు అర్థమవుతుంది. ఏమంటే తన చుట్టూ ఉన్న వారందరికంటే మరి భయంకరుడిగా కనిపిస్తున్నాడు, ఉగ్రత చూపువాడిగా కనిపిస్తున్నాడు. మరి దేవుని సముఖమందు ఉన్నటువంటి దేవదూతలే దేవుని చూసి మరి వణుకుతూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటామండి. ఇక మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఇందాక భయంకరుడు అని మాట్లాడారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు కోపపడుతూ ఉంటాడండి. మనం కూడా మన ఇండ్లలో పిల్లల మాట వినకపోతే ప్రతిరోజు మనం అరుస్తూనే ఉంటామండి. కోపపడుతూనే ఉంటాము. అలాగే న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కూడా కోపపడేటువంటి దేవుడండి. మరి ఎందుకు ఆయన కోపం వస్తుందంటే మనుషులు చేస్తున్నటువంటి పొరపాట్లే దానికి కారణం అండి. దేవుడు మనందరినీ బ్రతకమన్నట్లుగా మనిషి బ్రతకకపోతే ఆయనకు కోపం వస్తుంది. మరి దేవుడు ప్రతిరోజు కోపపడుతున్నాడంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ప్రతిరోజు దేవునికి కోపాన్ని కలిగిస్తూ ఉన్నారండి. మరి దేవుణ్ణి ఎదుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి తేరి చూచుచూ కనిపెడుతూ ఉన్నాడు. అయితే మనుషులందరూ కూడా దారి తప్పిపోతుంటే వివేకం కలిగి ఒక్కడు కూడా మరి నా గురించి ఆలోచన చేసేవారిగా లేరు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడండి. ఏమంటే మన పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మరి ఏం చేసి వస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన సమక్షంలో ఉన్నప్పుడు బాగానే ఉంటారు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, అసలు వాళ్ళ ప్రవర్తన విధానం ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి. కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి చక్కగా పేరెంట్స్ దగ్గర సైలెంట్‌గా ఉండిపోతూ ఉంటారు. అయితే వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమని దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథము 14 అధ్యాయము 2, 3 వచనాలు చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 14 అధ్యాయము 2, 3 వచనాలు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారు ఎవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు అంటున్నాడండి. అంటే ఈ భూమి మీద కొంతకాలం మాత్రమే మనం ఉండడానికి వచ్చామనే సంగతి మర్చిపోయి మన ముందున్నటువంటి వారు ఎన్నో తరాల వారు వెళ్ళిపోయారండి. ఎంతోమంది వెళ్ళిపోతున్నప్పటికి కూడా మనం మాత్రం దేవుణ్ణి వెతికేవారుగా లేరు. మరి వెళుతున్న ప్రతి ఒక్కరూ ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్న మనిషి జీవితం మాత్రం మారటం లేదండి. మరి వారి జీవితాన్ని ఎందుకు మార్చుకోవడం లేదంటే వారికి దేవుని పట్ల ఆసక్తి లేదు. దేవుని పట్ల ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు. ఏవండి? కనికరము కూడా లేదండి. ఎందుకు ఈ సమాజంలో దేవుని దూరం పెట్టారంటే సమాజంలో వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు. కొన్ని మోసాలు చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు, కుతంత్రాలు పన్నుతున్నారు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు. ఏవండి మనిషి ఈరోజు ఇలాంటి భయంకరమైనటువంటి మరి కార్యక్రమాల్లో మునిగిపోయాడండి.
మరి మనిషి ప్రవర్తన చూసి దేవుడు కోపపడుతున్నాడు. ఎలా కోపపడుతున్నాడు? ప్రతిరోజు ఆయనకు కోపము రప్పించే పనులే మనిషి చేస్తున్నప్పుడు ఆయన తప్పనిసరిగా కోపపడతాడండి. కాబట్టి ప్రతిదినము కోపపడు దేవుడు అని మనకక్కడ రాయించడం జరిగింది. మరి ఆయన అందరి మీద కోపపడతాడా? లేకపోతే కొందరి మీదే కోపపడతాడంటే మరి అందరి మీద కోపపడడండి. ఆయన చెప్పినట్లుగా ఆయన చిత్తానుసారముగా జీవించిన వారిని ఆయన ప్రేమిస్తాడు. వారి పిల్లలను ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. ఏవండి కుటుంబంలో తల్లిదండ్రులు కూడా నలుగురు పిల్లలు ఉన్నప్పుడు ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటున్నారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. వినని వారికి చెప్పి, చెప్పి, చెప్పి వదిలేస్తారండి. అలాగే దేవుడు కూడా తన మాట వినేవారిని, తన చిత్త ప్రకారం నడిచేవారిని, తన ఆజ్ఞలను పాటిస్తూ జీవించే వారి గురించి దేవుడు ఆలోచిస్తూ, వారిని ప్రేమిస్తూ ఉంటాడు. మరి మిగతా వారిని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదండి. వాళ్ళ మీద కోపపడుతూనే ఉన్నాడు. అయినా ప్రేమను చూపిస్తున్నాడు. జాలి పడుతున్నారు. వాళ్ళు కూడా మారాలి అని. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు ఆయనకి విరోధమైన కార్యక్రమాలు చేస్తున్న వారిపైన తన ఉగ్రత అనేది చూపిస్తా ఉంటాడండి. ఉదాహరణ చూస్తే ఒక మనిషికి కోపం వస్తేనే తట్టుకోలేరండి. చూడండి పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రిగా, తల్లిగా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తీర్చుకోవాలంటే కంపల్సరీగా వారిని కొట్టాలి, లేకపోతే తిట్టాలండి. మరి మనిషికి కోపం వస్తేనే తట్టుకోలేరు. మరి తండ్రి ప్రేమగా ఉన్నప్పుడు మరి మా డాడీ ఎంత మంచివాడో, మా మమ్మీ ఎంత మంచిదో అనుకున్నప్పటికిని ఒక్కోసారి తండ్రి కోపాన్ని చూస్తూ ఉంటారండి పిల్లలు. ఎందుకంటే వారు ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు తండ్రి కోపపడుతూనే ఉంటాడు. మరి ఎందుకు కోపపడ్డారంటే వారిని క్రమశిక్షణలో పెంచడానికి తండ్రి కోపపడ్డాడండి. మరి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఎందుకు కోపపడుతున్నాడంటే ఆయన చెప్పిన ఆయన చెప్పినట్టు వినకపోవటం వల్ల దేవుడు కూడా కోపపడుతూ ఉన్నాడు. మరి ఒక తండ్రి చెప్పినట్టుగా వినకపోతే తండ్రి ఎలా కోపపడతాడో ఒక క్లాస్ రూమ్‌లో క్లాస్ టీచర్ ఇచ్చిన పాఠం చదవకపోయినా, రాసుకు రాకపోయినా, వారు సరిగా క్లాసులో క్రమశిక్షణగా ఉండకపోతే ఆ టీచర్ ఎలా కోపపడతారో, అదేవిధంగా దేవుడు కూడా ఈ భూమి మీద మనుషులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే ఆయన కోపపడతాడా లేదా చెప్పండి? తప్పకుండా ఆయన ప్రతిరోజు కోపపడేవాడు. మన కోపమైన అప్పుడప్పుడు వస్తుందేమో గానీ ఏవండీ దేవునికి 24 అవర్స్ కూడా కోపపడుతూనే ఉంటాడు. ఎందుకంటే చాలామంది తన పిల్లలు చేస్తున్న ఆగడాలు అంతు లేకుండా ఉన్నాయండి. కాబట్టి కొంతమంది మంచిగా బ్రతుకుతున్నా దేవునికి ప్రతిరోజు కూడండి ఒకవేళ దేవునికి మనం అనుకుంటేనండి బీపీలు, షుగర్లు, స్ట్రోకులు ఉన్నట్లయితే ఏవండీ అంతమందిని చూసి దేవుడు తట్టుకోలేరండి. మనుషులుగా మన పిల్లలే చేస్తుంటే మనకే భయంకరమైన రోగాలొచ్చేస్తన్నాయి. అరవలేక, కొట్టలేక, తిట్టలేక మనకి కొన్ని వ్యాధులు ఎక్కువై మనం మరణిస్తున్నాం. కానీ దేవునికి అలాంటివి ఏమీ లేకపోయినా ఆయన ఆత్మ శక్తి కాబట్టి మనల్ని ఎల్లప్పుడూ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజైనా నా పిల్లలు మారతారు అని. మరి మనిషి ఉగ్రుడైనప్పుడు అధిక బలం వస్తుందండి. కోపం వచ్చినప్పుడండి చాలామంది గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఏవండీ? మరి అలాంటప్పుడు అధిక బలం అనేది వాళ్ళలోకొస్తుంది. ఆ ఉగ్రత వస్తుంది. మరి కోపంలో వాడు సన్నగా ఉన్నవారైనా ఏవండీ పోట్లాటకు వెళ్ళినప్పుడు మధ్యలో విడదీయడానికి మనం వెళితే వారిని కూడా మనం ఆపలేమండి. వీడు చూస్తేనేమో కరెంటు వైర్‌లాగా సన్నగా ఉంటాడు. కానీ పోట్లాటకు వెళ్ళినప్పుడు మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటాడు. అనేక మందికి వెళుతూ ఉంటారు. ఏవండీ అనేక మంది దగ్గరికి వెళ్లి పోట్లాట ఆడుతూ ఉంటాడు. తన్నులైనా తినొస్తాడు. లేకపోతే వీడైనా కొట్టొచ్చే ప్రయత్నం చేస్తాడండి. అంటే ఉగ్రత వచ్చిందంటే ఆ ఉగ్రతలో మనిషికి బలం వస్తుందని మనకు అర్థమవుతుంది. మరి దేవుడు బలవంతుడు. మరి ఆయన కూడా ఉగ్రుడైతే అసలు ఎలా ఉంటాడో పరిశీలించండి. ఎలా ఉంటాడో ఆలోచించండి. అంటే మనిషిగా మనకే కోపం వస్తే తట్టుకోలేక అధిక బలంతో మనం ఊగిపోతూ ఉన్నప్పుడు, మరి దేవుడు బలాఢ్యుడు, భయంకరుడు.
ఏవండి? మరి ఆయన ఉగ్ర రూపాన్ని దాలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచించలేమండి. మరి ఆయన బలము చేత ఆకాశములను, భూమిని మరి నిర్మించాడు. మరి ఆయన ఉగ్రుడైతే ఇంకెంత బలం ఉంటుందో మనమంతా ఆలోచించాలి. ఆయన ఉగ్ర రూపం ఎలా చూపిస్తాడో మరొక మాట చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమావారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులయ్యుంటిమి. ఏమండి? శరీర సంబంధమైన కార్యాలను మనం నెరవేర్చుకుంటూ ఈ భూమి మీద ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి పైన దేవుడు ఉగ్రుడవుతాడని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరు దేవుని ఉగ్రతకు పాత్రులు అంటే మునుపటి వలె శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచూ ఉండేవారేనండి. మునుపటి వలంటే మనం వాక్యం వినకముందు, మారు మనసు పొందకముందు, బాప్తీసం తీసుకొనకముందు ఎలా అయితే మనం బ్రతికామో, మరలా బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మన మనసులో మారు మనసు లేకోకుండా, ఇంకా మన కోరికలను నెరవేర్చుకుంటూ బ్రతుకుతుంటే, దేవుడు ఉగ్ర రూపాన్ని దాల్చి మనల్ని ఏమి చేయటానికైనా వెనకాడని పరిస్థితి మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా మనసు యొక్క కోరికలండి. శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు. మరి శరీరానికి ఎన్నో కోరికలున్నాయండి. శరీరం గురించి మరి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, "నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును" అని ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. అంటే శరీరంలో మంచిది లేదు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఎలాగుంచుతారో, అలాగే ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారండి. మరి శరీర సారమైన మనసు ఎలా ఉంటుంది? అది మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానమునై ఉన్నది. ఎందుకంటేనండి శరీర సారమైన మనసు దేవునికి ఎప్పుడు కూడా విరోధంగానే పనిచేస్తుంది. దేవుని ధర్మశాస్త్రానికి అది లోబడేది కాదండి. మరి దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఏ మాత్రము కూడా దేవుని మాట అంటే లెక్క చేయని విధంగానే ఉంటుంది. మరి శరీరం యొక్క కోరిక చొప్పున మనం ఈ భూమి మీద బ్రతికితే దాని కోరికను తీర్చుకోవడంలో దేవుని ధర్మశాస్త్రానికి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలకు మనం లోబడలేమండి. మరి ఈరోజు శరీర కోరికలను తీర్చుకునే మనుషులు ఎలా ఉన్నారని మనం సమాజంలో చూస్తే ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారో అని మనం ఆలోచిస్తే శరీరానికి నచ్చినట్లుగా వాళ్ళు బట్టలు ధరించుకుంటున్నారు, వాళ్ళు ఆహారం తింటున్నారు, అదేవిధంగా శరీర సంబంధమైన తప్పుడు కోరికలు మరి తీర్చుకోవాలి అనుకుంటున్నారండి. వారికి నచ్చిన జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ సమాజాన్ని అంతా చెరిపివేస్తున్న వారిగా కూడా మనం చూస్తూనే ఉంటామండి. ఏమంటే కొన్ని దేశాల వారు తినే తిండి మనం కంట్రోల్ చేయలేమండి. వాళ్ళు సకల జీవరాశులను తింటూనే ఉంటారు. ఏవండి? మరి ఏమి తినాలి, ఏమి తినకూడదనేటువంటి ఆలోచన లేకోకుండా పురుగులు గాని, పాములు, కప్పలు, బల్లులు, కుక్కలు, గబ్బిలాలు ఏవండి? మరి ఇంకా రకరకాలైనటువంటి జీవరాశుల్ని కొన్ని దేశాల వారు తినేవారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే శరీరానికొచ్చిన కోరికలు తీర్చుకోవడం కొరకు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఈ లోకంలో అనేక మందిలో మనకు కనిపిస్తూ ఉంది. మరి దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు అంటే శరీరాన్ని అనుసరించి శరీర కోరికలను తీర్చుకునేవారండి. మరి భూమి మీద ఒక గొప్ప వ్యక్తి బ్రతికాడు. లాజరు మరియు ధనవంతుడండి. మరి వీరి గురించి మనందరికీ తెలుసు. ధనవంతుడు ఏమి తప్పు చేశాడని కూడా దేవుడు బైబిల్‌లో ఎక్కడా రాయించలేదు గానీ, పాపము చేసినట్లుగా. మరి ఆ ధనవంతుడు ప్రతిరోజు కూడా బహుగా సుఖపడుచున్నాడండి. ఎందుకంటే దేవుని మాటలు ఆయనకి తెలిసినప్పటికిని, ఆ మాటలు వినని వాడుగా నేను ప్రతిరోజు ఎంజాయ్ చేయాలని ప్రతిరోజు సుఖపడుచుండేవాడుగానే ఉండిపోయాడు. మరి అలాంటి
ఆ ధనవంతుడు మరి ఏ తప్పు చేయకపోయినా మరి చేసిన బ్రతికిన ఆ బ్రతుకును బట్టి శరీర సంబంధమైన కోరికలు అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి శరీరం గురించి కోరికలు తీర్చుకోవడానికి వాడి జీవితమే సరిపోయిందండి భూమి మీద సంతోషంగా బ్రతకడానికి. మరి ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంటే శరీరంలో పుట్టుకొచ్చే కోరికలను తినడానికి, అనుభవించడానికి ఇంకా రకరకాల కార్యక్రమాలకి ఉపయోగించాడండి. మరి అలాంటి వాడు దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడు. ఏమంటే పాపము చేయలేకపోయినా దేవుని మాట వినకపోవటమే కదండీ పాపం. మరి అలాంటప్పుడు దేవుని మాటే వినుకోకుండా నచ్చినట్టు బ్రతికాడు కాబట్టి మరణించిన వెంటనే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి అగ్ని జ్వాలలో యాతన పడుచు అబ్రాహాము గారిని పిలుస్తూ ఉన్నాడండి. ఏమంటే భూమి మీద మోషే గారు వాక్యం చెప్పారు. ఇంకా కొంతమంది ప్రవక్తల వాక్యం చెప్పారు. వాళ్ళ మాటలు విన్నాడు. అయినా ఆ మాటలతో నాకు పనేంటి? నిజంగా పరలోకం ఉందా? నరకం ఉందా? అనేటువంటి ఆలోచనతో బ్రతికినటువంటి ధనవంతుడినే మనం చూస్తున్నామండి. ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోయి యాతన పడుచు కేకలు వేస్తూ తండ్రి అయిన అబ్రహామా అని మాట్లాడుతూ దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడండి. మరి శరీరాన్ని అనుసరించి శరీర కోరికలు తీర్చుకోవడంలోనే వాడి జీవితం అంతా గడిచిపోయింది. అది మనిషికి ఒక కోరిక తీరిన వెంటనే మరొక కోరిక పుట్టుకొస్తుందండి. ఏమండి చూడండి, మన పాకెట్‌లో ఒక రూ. 1000 ఉంటే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎక్కడ ఏం కనిపించినా తినాలనో, త్రాగాలనో అనిపిస్తుందండి. అసలు జేబులో గాని, మన అకౌంట్‌లో గాని బ్యాలెన్స్ లేకపోతే ఏ ఆలోచన రాదండి. ఒకవేళ వచ్చినా సరే, ఆ ఆలోచనని అలాగే మనసులో పెట్టుకొనొస్తాం. ఎందుకంటే డబ్బులున్నప్పుడు రకరకాల ఆలోచన. రూ. 100 మన జేబులో ఉంటే 100 ఆలోచనలొస్తాయండి. ఆ రూ. 100 లేకపోతే ఒక్క ఆలోచన కూడా వచ్చేటువంటి అవకాశమే ఉండదు. ఏవండీ? అందుకనే మనిషి ఒక కోరిక తీర్చుకున్న వెంటనే మరొక కోరిక మనిషిలో పుట్టడం జరుగుతుంది. మరి ఆ కోరికను తీర్చుకోవడంలో మునిగిపోతున్నాడండి. మరి ఉరేసే సమయానికి కూడా కొంతమందిని చూడండి, చివరికి చచ్చిపోయేటప్పుడు ఖైదీలు ఆఖరిగా నీ కోరికలేమన్నా ఉన్నాయని కూడా అడుగుతారండి. అలాంటప్పుడు కొంతమందికి మంచి బిర్యానీ తినాలనిపిస్తది. కొంతమందికి ఒక సిగరెట్ తాగాలనిపిస్తది. కొంతమందికి ఒక మందు బాటిల్ తాగాలనిపిస్తది. కొంతమందికి మరొక వ్యక్తిని చూడాలనిపిస్తా ఉంటదండి. ఏవండీ? అంటే చనిపోయే చివరి క్షణాల్లో కూడా నీ కోరికలేమైనా ఉన్నాయంటే మనిషి భూమి మీద బ్రతికినంత కాలం చనిపోయే టయానికి కూడా ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితేనండి ఏదో ఒక కోరిక చెప్తూనే ఉంటాడండి. చూడండి, ఏదైనా ఒక భయంకరమైన రోగం వచ్చినప్పుడు డాక్టర్లు వైద్యం చేసి, ఇంక మా దగ్గర ఉన్న వైద్యం అంతా చేసేసాము. ఇక ఎంత చేసినా ఆయన బాడీ సహకరించట్లేదు. కాబట్టి మీరు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని, ఆయన ఏమి అడిగితే అవి తీసుకొచ్చి పెట్టండని చెప్పి పంపిస్తారండి. అంటే చివరి దశలో కూడా మనిషిలో ఎన్నో కోరికలు. ఇక అప్పుడు ఇంటికొచ్చిన తర్వాత రకరకాల ఆహార పదార్థాలు కావాలని కొంతమంది కోరుకుంటారు. ఏవండీ అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని తీసుకొచ్చి అతనికి పెడతాం. ఎందుకంటే 4 రోజులే ఉంటాడు కాబట్టి, ఈ 4 రోజులు పెడితే తర్వాత ఎలాగైనా మనం పెట్టమన్నట్లుగా ఆ 4 రోజులైనా చక్కగా పెట్టేవారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏవండీ? వృద్ధాప్యానికొచ్చిన ముసలమ్మలను ఏమైనా నీ కోరికలున్నాయని అడిగితే, మా మనవడికో లేక మా మనవరాలికో పెళ్లి చేయాలి. ఆ పెళ్లి చూసి నేను చనిపోవాలనుకుంటున్నాను. అంటే నువ్వు చనిపోవడానికి ముందు కూడా ఒక శుభకార్యాన్ని చూసి, నా మనవడికి, నా మనవరాలికి పెళ్లి చేస్తే నేను చక్కగా చూసి, వాళ్ళ పెళ్లి భోజనాలు తిని, తర్వాత పోవాలని వాళ్ళు కోరుకుంటారండి. అలా కోరికలు తీర్చుకోవటంలో దేవుని ఉగ్రతకు చాలామంది గురైపోతున్నారండి. మరి ఎంతమంది గురవుతున్నారో చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రోమాపత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి అంటున్నాడండి. అంటే ప్రతి దినము దేవుడు కోపపడుతూ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను చూసి దేవుడు విసిగిపోయాడండి. కాబట్టి వీరికి నా ఉగ్రత చూపించాలి అనుకుంటున్నాడు. నా కోపాన్ని చూపించాలి అంటున్నాడండి.
ఎంతవరకు నా ప్రేమను చూశారు అని దేవుడు అనుకొని ఇక ఉగ్రతనే చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే మనుషులందరికీ ఈ ప్రకృతి ఎంత నా ప్రేమను బట్టి పరిచర్య చేయటం జరుగుతుంది. వీరు పుట్టకముందే వీరి నాలుకకు నేను ఎన్నో రుచులిచ్చాను. ఎన్నో కాయలు, పండ్లు, ఆకుకూరలు, ఎన్నో పదార్థాలిచ్చాను. మరి వీరి కళ్ళకు ఎన్ని రంగులు కావాలో అన్ని రంగులు నేను ఈ ప్రకృతిలో పెట్టాను. అవసరతలకు ఏమి ఉండాలో అన్నీ చేశాను. అవన్నీ అనుభవిస్తూ నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. నా గురించి ఎవరు తెలుసుకోవటం లేదని దేవుడు బాధపడిపోతున్నారండి. ఏవండి ఎవరికైనా మనం మేలులు చేసినప్పుడు ఆ మేలుని జ్ఞాపకం చేసుకొని కనీసం కృతజ్ఞత కూడా చూపలేకపోతే మనం ఎంత బాధపడతామో, సర్వాన్ని ప్రకృతిలో మనకిచ్చేసి దేవుడు, నా పిల్లలు నన్ను సేవించాలని దేవుడు ఆశపడుతుంటేనండి, అన్నీ అనుభవిస్తూ దేవుని పైన మనం తిరుగుబాటు చేస్తున్న వారిగానే కనిపిస్తూ ఉన్నామండి. ఏవండి నేను చెప్పిన మాట ఎవరు వినటం లేదు. మరి వారి మీద నా ఉగ్రత చూపించాలనుకొని దేవుడు తన ఉగ్రతను కనబరచడానికి, తన ప్రభావమును చూపడానికి మరి నిర్ణయించిన వాడై నాశనము చేయడానికే సిద్ధపడిపోయాడండి. ఏవండి? కాబట్టి ప్రపంచం మీద ఉగ్రతను దేవుడు అక్కడక్కడ చూపిస్తూనే ఉన్నాడు. ప్రపంచ ప్రజలు దేవుని కంటే ఎక్కువగా కడుపునే ఎక్కువగా ప్రేమిస్తున్నారండి. ఎందుకంటే ఆ లోపల ఆ సంచిలోకి ఎన్ని ఆహార పదార్థాలు వేయాలని. ఏమంటే కొంతమంది బాగా తిని, తిని, తిని మరి బెలూన్‌లాగా కడుపు సాగిపోతూ ఉందండి. అంటే తిన్న పదార్థాలు ఆ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం తింటున్నాం గదండీ! కొంతమంది తిని, తిని, తిని ఈ కడుపును చాలా పెద్ద సైజులో పెంచుకుంటున్న వారిని కూడా మనం చూస్తున్నామండి. అంటే ప్రకృతిలో దేవుడు ఎన్నో పదార్థాలు ఇచ్చాడు. అవన్నీ తినాలి మనం అన్నట్లుగా ఏవండీ తిని, తిని లేనిపోని రోగాలు కూడా తెచ్చుకుంటూ ఉన్నారండి. ఏవండీ? ఏదైనా పరిమితిలో తింటే మనకి ఆరోగ్యం బాగుంటుంది తప్ప, పరిమితి దాటి దేనిని తీసుకున్నా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. రకరకాల రోగాలు మన శరీరంలో పుట్టుకొస్తాయండి. ఏవండీ? అంటే దేవుని ప్రజలందరూ కూడా దేవుని కంటే కడుపునే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. అందుకనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఈనాడు సమాజంలో ఎన్నొచ్చినాయో చూడండి. ఎక్కడ చూసినా ఏ సందుల్లో, గొందుల్లో, ఏ ప్రాంతంలో చూసినా ఏవండీ? ఎక్కడ చూసినా 4 గంటల నుంచి టిఫిన్ సెంటర్‌లు, బిర్యానీ సెంటర్‌లు ఏవండీ? ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూసిన వెంటనే మన మనసు లాగుతుంది. కాళ్ళు పరిగెడతాయి. అది తిన్నంత వరకు కూడా మనకి ప్రశాంతత ఉండదండి. అంటే వారు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమునే ప్రేమిస్తున్నారని ఇక్కడ మనకి అర్థమవుతుంది. మరొక మాట చూద్దాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడండి. ఏవండీ ఇంతవరకు దేవుడు పరలోకంలో ఉన్నాడని మనం అనుకున్నాం. కానీ వారి కడుపే వారి దేవుడంటే, మనం ఎక్కువగా పూజించేది, ఆరాధించేది, ఎక్కువగా ఖర్చు పెట్టేది ఏవండీ? కడుపే వారి దేవుడు అంటారు. అంటే కడుపు కూడా దేవునితో పోల్చుకోవడం జరిగిందండి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. ఏవండీ? వారి కడుపే వారి దేవుడిగా చేసుకొని ఉన్నారు. కాబట్టి వారికి నాశనమే అంతమంటున్నాడండి. ఏ తిండికైతే మనం ఆరాటపడి తింటున్నామో, ఆ తిండంటే దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో భయం పుట్టించే పరిస్థితండి. ఏవండీ ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే చక్కగా చుట్టుపక్కల ఉన్నవారు అన్ని పదార్థాలు తింటుంటే, మనం జ్వరంతో ఉన్నప్పుడు చూసినప్పుడండి నేను కూడా జ్వరం తగ్గాక అవి తినాలని ఆ టైంలో కూడా ఎన్నో కోరికలొస్తాయండి. ఏవండీ అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు తింటున్న పదార్థాలు చూసినప్పుడు, అవి మనకు ఆ టైంలోనే తినాలనిపిస్తది. కానీ ఆ టైంలో తింటే మనం పోయే అవకాశం కూడా ఉంటుంది. ఏవండీ? అలాగే దేవుడు ఉగ్రత కనపరిస్తే ఎలా ఉంటుంది అంటే కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తేనండి, యేసుక్రీస్తు వారు ఫోటో తీసి, నా ఫోటో పెట్టమన్నటువంటి జిన్ పింగ్ ఉన్న దేశం నుండే మనకి కరోనా వ్యాధి ప్రారంభమైందండి. చైనా దేశం.
అన్నీ నేనే ఇస్తున్నాను గదా! నేనే కదా మీ రక్షకుడిని. మీకు హాస్పిటల్స్ కట్టించాను. మీ పిల్లలకు చదువు చెప్పిస్తున్నాను. మీకు రోడ్లు వేయిస్తున్నాను. నేను మీకు అన్నీ సమకూరుస్తున్నాను. నేను మీ రక్షకుడిని. యేసుక్రీస్తు వారు ఎలా రక్షకుడవుతాడని మరి జిన్‌పింగ్ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నామండి. మరి మీరు పెట్టుకున్న క్రీస్తు ప్రభు ఫోటోలు తీసివేయండి అని చెప్పాడండి. ఏవండీ? ఆ ఫోటోలు తీసేసి నా ఫోటోలు పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ కూడా నేనే చేస్తున్నాను కదా! అని. కానీ పోతున్న వాడిని బతికిస్తున్నాడా? మీకోసం నేను ఎన్నో చేస్తున్నానని మాట్లాడాడు. అలాంటప్పుడు చనిపోతున్నటువంటి మరి ఆ ప్రాణాన్ని కాపాడగలిగాడండి? అది మాత్రం చేయలేడు గదా! ఇతని బ్రతుకుకి, ఇతని జీవితానికే గ్యారంటీ లేనప్పుడు, ఎదుటివారి యొక్క ప్రాణాలను ఎలా కాపాడగలరు చెప్పండి? అంటే క్రీస్తు ప్రభువారి ఫోటోలు తీసేసి మీరు నా ఫోటో మాత్రమే పెట్టుకోండి అని చెప్పాడండి. అలాంటప్పుడు భయంకరమైనటువంటి కరోనా వైరస్ వచ్చినప్పుడండి, మరి అతను రక్షించలేకపోయాడండి. ఎందుకంటే, నేను కూడా మనిషినే గదా! ఆ వ్యాధొచ్చేది మనుషులకి. నాకొస్తే నా పరిస్థితి ఏంటని మరి ఎవరిని పట్టించుకోనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంటే చైనా నుండి ప్రారంభమైన ఈ కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపించి లక్షల మందిని, కోట్ల మందిని బలి తీసుకుందండి. మరి దేవుడు ఉగ్రత చూపిస్తే ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద బలమైన వాడైనా, ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాడైనా ఏవండీ వాళ్ళేమైపోవాలి జెప్పండి? ఆ భయంకరమైన ఉగ్రతకు బలి అవ్వవలసిందే. మరి ఎంత గొప్ప సైన్యం ఉన్నవాడైనా సరే ఈ లోకంలో ఏవండీ బలగం ఉన్నవాడైనా పారిపోవాలి, దాక్కోవాలి. ఆ ఉగ్రతను తట్టుకోవాలండి. వచ్చినా పర్వాలేదని ఆ ప్రమాదానికి వెదిరెళ్తే, ఆ ప్రమాదం నుంచి దేవుడు కూడా తప్పించే అవకాశమే ఉండదండి. చూడండి ఆ మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి చూద్దాము. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఏమంటే దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత భూరాజులు గాని, గనులు గాని, ధనికులు గాని, బలిష్ఠులు గాని, ఏమంటే దాసులు, స్వతంత్రులు ఎవ్వరూ ఏమీ లేదండి. అందరూ కూడా వెళ్ళి దాక్కోవలసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొండ సందుల్లోకెళ్ళి, బండ సందుల్లోకెళ్ళి, కొండ గుహల్లో ఏమంటే రాజులు, గనులు వీళ్ళంతా కూడా ఏవండీ దాక్కునే పరిస్థితి దేవుడు ఆనాడు రప్పించాడండి. మరి కరోనా వ్యాధి వచ్చినప్పుడు పెద్ద పెద్ద అధికారులు సైతం కూడా దాక్కున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పినప్పుడు ఏవండీ అలా మన ముఖానికి మరి మాస్కులు పెట్టుకోమని చెప్పినప్పుడు అందరూ కూడా మాస్కులు పెట్టుకోవడం జరిగింది. మీరు ఏవైనా తీసుకోవాలంటే బయటికి వెళ్ళి కొన్ని గంటలు మాత్రమే మనకి పరిమితి కాలం ఇచ్చారు. అందులోనే మనం తీసుకొని రావాలి. ఇక మిగతా గంటల్లో ఎవరు కూడా బయటకొచ్చేటటువంటి అవకాశం లేదని మరి తెలియచేయటం కూడా జరిగింది. అంటే దేవుని ఉగ్రత వస్తే ఏదైనా ఒక భయంకరమైన రోగాన్ని ఈ లోకానికి పంపిస్తే దాన్ని బట్టి మనం దాక్కునే పరిస్థితి కనపడుతుందండి. మరి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతకు తట్టుకోలేక మరి సింహాసనాసీనుడైనటువంటి వాని ఉగ్రత తట్టుకోలేకండి ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత తట్టుకోలేక ఆ ఉగ్రతను తాళలేక పారిపోయి దాక్కుంటున్నారు. అంటే నాశనము చేయటానికి దేవుడు నిర్ణయించుకొని ఉగ్రుడుగా మారిపోతున్నాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36 వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36 వచనం అండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును.
ఏమంటే దేవుని ఉగ్రత యేసుక్రీస్తు వారికి విధేయుడు కాని వాని మీద కూడా నిలబడుతుందండి. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి మనమంతా రావాలి. ఆయనకి విధేయులుగా మనం బ్రతకాలండి. యేసుక్రీస్తు వారు మా రక్షకుడని పెట్టుకుంటే ఆ ఫోటోను తీసివేయమని చెప్పాడు. అంటే క్రీస్తుకు మనం విధేయులు కాని వారిపై దేవుని ఉగ్రత ఎలా వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిత్యజీవం వస్తుంది. కుమారునికి అంటే యేసుక్రీస్తు వారికి విధేయులు కాని వారు జీవము చూడరు అంటే పరలోకం వాళ్ళకి ఉండదండి. నిత్య జీవము చూడడం అంటే పరలోకానికి వాళ్ళు వెళ్ళరండి. అంటే దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. మరి ఆ ఉగ్రతకు అనేక మంది పాత్రులైపోతారు. అది భూమి మీదే జరగవచ్చు. లేకపోతే మరణం తరువాతైనా నరకంలోనైనా మనకు జరగవచ్చండి. కాబట్టి కుమారుని యందు క్రీస్తు ప్రభువారి యందు మనమంతా కూడా విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం గలవారమండి. అలా విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో మనకు నచ్చినట్లు బ్రతికి చనిపోతే నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ మాట చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఏమంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల మీద దేవునికి కోపం వస్తే అనేక సార్లు వారిని శిక్షించాడండి. అనేక మందిని చంపాడు కూడా. అంటే ఆయన కోపం ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో కూడా మనకు అర్థమవుతుందండి. కాబట్టి మనం క్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. ఎందుకంటే పరలోకానికి మనం రావాలి అంటే క్రీస్తు ప్రభువారే మార్గం కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన చిత్తానుసారంగా దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ప్రభు ఏమైతే బోధలు చేశారో ఆ మాటల ప్రకారం మనం బ్రతికితేనండి నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం ఉంది. కానీ అలా బ్రతకకుండా మనం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాం. అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుంచి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను మనకు రాని బూతులు ఏముంటాయి చెప్పండి? అన్నీ వచ్చండి. అవకాశాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాము. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను ఏమంటే పోకిరి రోడ్ల మీద తిరిగేవారు, పోకిరి చేష్టలు చేసేవారు, వాళ్ళ మాటలైనను, సరసోక్తులైనను ఏమంటే కొంతమంది సరసోక్తులంటే మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి. ఎవరండి బావ, మరదళ్ళు, తర్వాత ఫ్రెండ్సు కొన్ని సరసోక్తులను ఉపయోగిస్తూనే మాట్లాడుతూ ఉంటారు. వాటిని కూడా మనం ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు అంటున్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియనని అపోస్తులైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడంటే నేడు క్రైస్తవులు కూడా ఈ మాటలను స్వీకరించి ఆ మాటలకు మనం దూరంగా బ్రతికేవారిగా ఉండాలండి. మరి వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. అట్టి వారితో ఉండొద్దంటే మన సాంగత్యం మాత్రం అండి వారితోనే ఉంటుంది. ఏవండి? మరి పై మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు నేను చెప్పినట్టు చేయకుండా మీకు నోటికొచ్చినట్టు మాట్లాడితే మీరు ఉగ్రత పాలవుతారని దేవుడు చెప్తున్నాడండి. మరి ఎంతోమంది ఎన్నో మాటలు ప్రయోగిస్తూనే ఉంటారు. సరసోక్తులు గాని, బూతులు గాని, పోకిరి మాటలు గాని, ఏవండీ ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉంటారు. అవి దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు. అవి చేస్తూ మరి దేవున్ని బాధ పెట్టిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులవుతున్న వారిని మనం చూస్తూ ఉన్నామండి.
అంటే మనం చేసే క్రియల వలన మనకి శిక్ష అనేది పడుతుందని అర్థమవుతుంది. ఇంకా దేవుడు మరికొన్ని విషయాలతో మాట్లాడుతున్నాడు చూడండి. రోమపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం అండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఏమంటే దుర్నీతి చేత, నీతికి వ్యతిరేక పదం దుర్నీతి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, సత్యవాక్యాన్ని అడ్డగిస్తూ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. ఈనాడు భక్తుల కంటేనండి సమాజంలో భక్తిహీనులే ఎక్కువగా మనకు కనిపిస్తున్నారు. మన ముందేమో భక్తులుగా నటిస్తూ తర్వాత భక్తిహీనులుగా బయట ప్రవర్తించే వారిని మనం చూస్తూ ఉన్నామండి. అంటే సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుంచి వస్తూ ఉందంట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. పరలోకంలో ఉన్న దేవుడు మనం ఏం చేస్తున్నా మనం చూస్తున్నాడని మనం నీతిగా బ్రతుకుతున్నామా? లేకపోతే దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా బ్రతుకుతున్నామా? సత్యాన్ని ప్రకటించేవారిగా ఉన్నామా? అసత్యపు మాటలు నమ్ముతున్నామా? దేనికి మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నామని దేవుడు పరలోకమందుండి చూస్తూ ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు చూడటమే గాకుండా ఆయన కోపం కూడా పరలోకం నుంచి భూమి మీదకు రావటం కూడా మనం చూస్తూ ఉన్నామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వాటి వలన వస్తుందంటండి దేవుని ఉగ్రత. అంటే మన శరీరంలో పుట్టుకొచ్చే కొన్ని కోరికలను ఇవన్నిటిని కూడా మనం చంపుకోవాలండి. జారత్వానికి మనం ఎప్పుడు దూరంగా పారిపోవాలి. అపవిత్రతకు కూడా దూరంగా ఉండాలి. కామాతురతకు దూరంగా ఉండాలి. దురాశ మనలో ఉండకూడదు. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయాలి. విగ్రహారాధన అంటే ఏవో బొమ్మలు పెట్టుకొని పూజించటం, ఆరాధించటం కాదండి. ధనాపేక్షను చంపివేయండి అంటే ధనాన్ని మనం జేబులో పెట్టుకొని చక్కగా విగ్రహాలుగా మనం పూజలు చేస్తున్నాం. అంటే దేవుణ్ణి కాకోకుండా ఈ లోకంలో మనం దేనిని మరి పూజించినా, ఆరాధించినా, సేవించినా అది విగ్రహారాధనే అవుతుందండి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను మనమేమనుకుంటున్నాం బొమ్మలు పెట్టి పూజలు చేస్తుంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అంటున్నారండి. కానీ ధనం మన జేబులో ఉండి పద్దాక మనం దాన్ని చూసుకుంటూ మనం సంతోషపడుతున్నామంటే మనం మరి ధనాన్ని కూడా ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి వాటిని చంపివేడి అంటున్నాడండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అంటే మన శరీరంలో కోరికలొస్తే వాటిని మనం చంపేసుకోవాలి. లేకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వస్తే భయంకరమైన పరిస్థితి ఉంటుందని మనం తెలుసుకోవాలండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చూద్దామండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఏమంటే మనం ఒకప్పుడు అనేక మంది ఆరాధన విగ్రహాలను మనం చేసిన వారమేనండి. అలాగే ఆనాడు అక్కడున్న ప్రజలు కూడా మీరు విగ్రహములను విడిచిపెట్టమంటున్నాడు. జీవము గల దేవుడున్నాడు. ఆయన సత్యవంతుడు. ఆయనకు మనం దాసులవ్వాలి. ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. మరి ఆయన్ని ఈ లోకంలో ఉన్నటువంటి ఆనాటి యూదులు చంపివేశారు. సమాధి చేయబడ్డారు. తిరిగి లేచారు. మరలా నా దగ్గరకొచ్చాడు. అయితే
రాబో ఉగ్రత నుండి మనల్నందరిని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అంటున్నారు. అంటే ఉగ్రత నుంచి తప్పించగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభువారండి. ఏవండీ? ఆయన పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. అంటే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించువాడు యేసుక్రీస్తు వారని మనకు అర్థమవుతుందండి. అందుకే క్రీస్తు ప్రభువారికి లోబడి మనం బ్రతకాలి. ఆయన చెప్పినట్లు చేసేవారుగా ఉండాలి. ఆయన చెప్పినట్లు వింటూ పాటించేవారిగా కూడా మనం ఉండాలండి. అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. మనం ఎన్ని పాపాలు చేసినా మరలా నీ పట్ల నేను జాలిపడతాను, నిన్ను రక్షిస్తాను అని మన కొరకు దినమెల్లా ఆయన చేతులు చాచే ఉంచుతున్నాడండి. మనమేమో చేతులు పక్క వాళ్ళ వైపు చాచి వేరే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాడంటండి. ఏమంటే మనం పుట్టింది దేవుని పని కోసం. మన పని మనం చేసుకుంటూ బ్రతుకుతూ దేవునికి ఇష్టంగా దేవుని పని చేసేవారిగా ఉండాలి. అంటే దేవుడు మనల్ని పుట్టించింది రక్షింపబడి నిత్యజీవం పొందడానికి గాని ఆయన ఉగ్రతను భరించాలని కాదండి. మరి ఆయన ఉగ్రత పొందకుండానే ఈ భూమి మీద మనం బ్రతికి ఆయన ప్రేమను పొందుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అలా దేవుడు ఆశపడినప్పుడు ఆయన ఆశను, ఆయన కోరికను మనం నెరవేర్చేవారిగా ఉండాలి. మరి ఎవరికైతే యుక్త ప్రవర్తన లేకుండా ఈ భూమి మీద నచ్చినట్టు బ్రతుకుతారో వాళ్ళు తప్పకుండా దేవుని ఉగ్రతకు పాత్రులవుతారండి. చివరగా ఒక మాట చూసి ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. దేవుని మహా ఉగ్రత లేకపోతే మహోగ్రత కూడా అనొచ్చండి. ఏమండి? యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి. అంటే ఆయన ఉగ్రత ఏ రూపంలో వస్తుందండి? పెనుగాలి రూపంలో బయలు వెలుచు. పెనుగాలి అంటే భయంకరమైనటువంటి గాలులండి. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి. ఏమండి? దుష్టుల సంబంధం ఎవడు? ఏమండి? ఎవరైతే అపవాది మాట విని అపవాదికి ఇష్టలుగా బ్రతుకుతారో వాళ్ళంతా కూడా దుష్టులే గదండీ! అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. అంటే ఆయన ఉగ్ర రూపం ప్రకృతిలో ఒక్కొక్కసారి మనకు కనిపిస్తుందండి. గాలి వీస్తున్నప్పుడు మనకు అందరికి భయమేస్తుంది. భయంకరమైన పెనుగాలి ఒక్క 5 నిమిషాలుంటే ఎంతో బీభత్సాన్ని సృష్టిస్తదండి. ఏవండీ గాలికి చెట్లు వంగిపోతాయి, చెట్లు ఇరిగిపోతాయి, కరెంటు స్తంభాలు పడిపోతాయి, ఇండ్ల కప్పులు ఎగిరిపోతుంటాయి. మరి అలాంటి భయంకరమైనటువంటి పెనుగాలులు గాని, హరికేన్స్ వలన మరి కొన్ని దేశాలు కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటాయండి. ఏవండీ ఎక్కువగా అమెరికా దేశంలో హరికేన్స్ అనేటువంటి ఏవండీ కొన్ని మరి తుఫాన్లు రావటం కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరి ఇలాంటి భయంకరమైనటువంటి తుఫాన్ల ద్వారా అండి ఎంతో నష్టం కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. నష్టమే కాకుండా కొంతమంది దేవుని పిల్లలు కూడా చనిపోవటం మనం చూస్తూ ఉంటామండి. అంటే ఒక్కొక్క తుఫాను తీరాన్ని దాటినప్పుడు దాని తాకిడికి ఎన్నో దేశాలు విలవిలపోతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ తీరాన్ని తాకుతుందో అక్కడ పరిస్థితి భయంకరంగా మారిపోతుందని కూడా మనకు తెలుసండి. ఏవండీ? అది చల్లగా వీచే గాలైనా, పిల్లగాలైనా, పైరుగాలైనా, చిరుగాలైనా, చల్లగాలైనా గాదండి. ఏ గాలైనా ఒక్కొక్కసారి దేవుని ఉగ్రత చూపిస్తుంది. అదే దేవుని మహోగ్రతయను పెనుగాలండి. మరి ఇలా దేవుని ఉగ్రతను మనం కాపాడాలంటే మనం ఏం చేస్తే దేవుని ఉగ్రతను మనం తప్పించుకునే అవకాశం ఉంటుందో మనిషి ఎప్పుడు కూడా తెలుసుకొని ఉండాలండి. ఏమంటే మన శరీరానికి రోగాలొచ్చినప్పుడు ఈ రోగాలకు మనం వైద్యం చేసుకొని మళ్ళా
వాటిని తగ్గించుకొని మంచి ఆరోగ్యంతో ఎలా బ్రతుకుతున్నామో, అలాగే దేవుని ఉగ్రత మరి ప్రకృతిలో వస్తుంది అంటే ఎవరి వలన వస్తుందంటే మనుషుల వల్లే వస్తుందండి. మరి ఆ మనిషి కూడా చక్కగా దేవుని మాట విని మారితే దేవుని ఉగ్రత వచ్చేటువంటి అవకాశం లేదండి. మరి దేవుని కోపం చల్లారేంత వరకు మరి దేవుని ఉగ్రత అనేది ఆగదు. అది పెనుగాలి కావచ్చు, భూకంపం కావచ్చు, కార్చిచ్చు కావచ్చు, అగ్నిపర్వతం బద్దలవ్వచ్చండి. లేతే ఇక మరొక వైరస్ అనేది వచ్చినా సరే ఏవండీ? అవన్నీ కూడా వస్తున్నాయంటే దేవుని కోపం చల్లారే వరకు అది బీభత్సం సృష్టిస్తూనే ఉంటుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఉగ్రతకు పాత్రులెవరంటే ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళే పాత్రులండి. ఏవండీ ఎన్ని అవసరాలు తీర్చడానికి ప్రకృతిలో మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు చెప్పండి. ఇది లేదు అనడానికి అవకాశం లేదండి. ఒకవేళ మన పేదరికం వల్ల మనం కొనుక్కోలేకపోవచ్చు గానీ, ప్రకృతిలో అన్నీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ అలాంటప్పుడండి మరి దేవుని మాట వినలేకపోతున్నారు. దేవుని ఉగ్రతకు బలైపోతున్నారండి. దేవుని ఉగ్రత అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే అంత్య దినాలలో మనం అందరూ కూడా అంత్య దినాలండి. ఇప్పుడు మనకి బాగా అర్థమవుతుందని మనకి తెలుస్తుంది. ఎందుకంటే భయంకరమైన వ్యాధులు, భయంకరమైనటువంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరి నుంచి వస్తున్నాయండి? దేవుడే మనకవి కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి వాటికి మనం భయపడుతూ వేటికి భయపడాలండి? ప్రకృతిలో ఉన్న వాటికంటే కూడా ఈ ప్రకృతిని చేసిన సృష్టికర్తకు మనం ఎక్కువగా భయపడాలండి. కాబట్టి అలా భయపడితే మరి దేవుడు అనేక విషయాలలో మరి బైబిల్ చరిత్రలో చూసినప్పుడు దేవుడు మరి ఎంత భయంకరంగా ఎన్ని విషయాలలో వాళ్ళను ఇజ్రాయేలు ప్రజలను గాని, నోవాహు జలప్రళయం గాని, సొదొమ గొమొర్రా పట్టణాలు గాని, యోనా గారి కాలం గాని ఏవండీ కొన్ని హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలు చేసినప్పుడు మేలుకొన్నప్పుడు వాళ్ళని కాపాడాడు. అసలు ఎంత హెచ్చరించినా మారని వారిని మాత్రం దేవుడు లేపేశాడండి. కాబట్టి దేవుని ఉగ్రతకు పాత్రులెవరంటే దేవుని పిల్లలమైన మనమే. కాబట్టి కొంతమందినైనా రక్షించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి చక్కటి విషయాలను తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి విన్న ప్రతి ఒక్కరూ విని ఆలోచించి ఆ మాటలను విడిచిపెట్టుకోకుండా మరి దేవుని ఉగ్రతకు మనం పాత్రులు గాకోకుండా, మన సహోదరి, సహోదరులు కూడా పాత్రులు కాకోకుండా వారిని కూడా వాక్యం చెప్పి మరి కొందరినైనా మనం రక్షించే పనిలో ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం.